మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? మరి ఇది మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా, ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి నాయన తండ్రి. మీ జన్మదిన మహోత్సవం గురించి తండ్రి మేము ధ్యానించుకుంటున్నాము నాయన ప్రభా తండ్రి. ఆ జన్మదినంలో జరిగిన అనేక అంశాల గురించి మేము ధ్యానించుకుంటున్నాము నాయన ప్రభా. ప్రజలందరూ తండ్రి నాయన వాక్యం విని తండ్రి వారిలో కూడా నాయన ప్రభా మరి మారు మనసు అనేది మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో అన్న విషయంలో వారిలో మారు మనసు ఎందుకు కలవటకు కృపగా చేయమని పెట్టుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన వాక్యం ధ్యానించుకుంటూ మీరు మాతో ఉండి నడిపించమని ప్రజలందరూ తండ్రి ప్రభా మరి వినగల చెవులను గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేసిన బ్రతమారు వినమ్మగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె క్రిస్మస్ అంటే అందరికీ సంతోషమే కదా. క్రిస్మస్ అంటే సంతోషపడిన వారు ఎవరు ఉండరు. బహుశా ఉంటే క్రైస్తవేతరులు ఎవరన్నా ఉంటే ఉండవచ్చు. అంటే క్రిస్మస్లో కొత్త బట్టలు, పిండి వంటలు, డెకరేషన్లు, క్రిస్మస్ ట్రీ, స్టార్, ఇంకా ఈ విధంగా చూసినట్లయితే ఇక క్యారల్స్, యవనస్తులకి క్యారల్స్, డ్రామాలు, ఇట్లా ఈ విధంగా ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. మరి దేవాది దేవుడు ఆయన ఈ లోకంలో జన్మించాడు అంటే మనం చాలా సంతోషించవలసిన విషయమే, ఆనందించవలసిన విషయమే కదా. అదే సమయంలో క్రిస్మస్లో మనం ధ్యానించుకోవాల్సిన నేర్చుకోవాల్సిన విషయాలు అనేక అంశాలు కూడా మనకి అనేకమైనవి ఉన్నాయి. కనుక క్రిస్మస్ ఒక పండుగగా కాక క్రిస్మస్ ఒక పండుగగా కాక క్రీస్తు జన్మములో ఉన్న లోతైన సత్యాలను మనము గ్రహించి నేర్చుకునేవారిగా ఉందాం. లోతైన సత్యాలను గ్రహించి అవి మన జీవితాలకు ఆయనకిష్టమైనవిగా దిద్దుకొంటకు మన జీవితాలను ఆయనకిష్టమైనవిగా దిద్దుకొంటకు ఉండేవారిగా మనం ఉందాం. క్రిస్మస్ అనేకమైన క్రిస్మస్లు పోతున్నాయి. కానీ మనలో మార్పు అనేది కోరుకుంటున్నాడు దేవుడు. అదేవిధంగా క్రిస్మస్ అంటే మొదటిగా దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత. క్రిస్మస్ అంటే ఆయన యొక్క ప్రేమ యొక్క ప్రత్యక్షత. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనములు చూసినట్లయితే, దేవుడు ప్రేమస్వరూపి, మనము దేవుని ప్రేమించటమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపెను. మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి మనం కేవలము దేవుని యొక్క సృష్టి మాత్రమే కానీ మనము ఆయనకేమీ కాము. అటువంటి మట్టి ముద్దలమైన మట్టితో చేసిన వారమే కదా. మట్టి ముద్దలమైన ఈ మానవులు నశించి నరకములో వేదన పడుతూ ఉండగా నరకములో వేదన పడటం సహించలేక తన సొంత కుమారుని బలి పశువుగా పంపుట మానవ ఊహకి అందనిది. తన సొంత కుమారుని ఎవరిని ఇస్తారా? తన బిడ్డలను ఎవరన్నా ఇస్తారా? కానీ తన సొంత కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? నిత్యము పాపము చేస్తున్నాం కదా. నిత్యము పాపము చేయొచ్చు. ఆయన హృదయాన్ని బాధ పెడుతున్న మనుషుల కొరకు సొంత కుమారుని
ఘోర శిలువ మరణానికి ఆయన అప్పగించాడు సొంత కుమారుని మన కొరకు. ఘోరమైన శిలువ మరణానికి ఆయన అప్పగించట్లో దేవుని యొక్క మహోన్నతమైన ప్రత్యక్షమవుతున్నది. ఇక్కడ దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమ ప్రత్యక్షమవుతున్నది. కాబట్టి చూడండి, ఒక విషయం నేను ఒక బుక్లో చదివాను. ఏంటంటే కమ్యూనిస్ట్ దేశంలో వాళ్ళు దేవుణ్ణి ఇష్టపడరు కదా. కమ్యూనిస్ట్ దేశంలో ఒక సంఘ కాపరి యొక్క కుమారుని ఒక యవనస్తుడు చంపాడు. ఒక యవనస్తుడు చంపితే ఆ పాస్టర్ గారు హంతకుడైన ఆ యవనస్తుని ఏం చేశాడు తెలుసా? దత్తత తీసుకుని తాను తన దగ్గర పెట్టుకుని ఆ బిడ్డను పెంచాడు. తన కుమారుని చంపిన బిడ్డను దత్తత చేసుకొని ఆ కుమారుని దత్తత చేసుకొని తను పెంచుకున్నాడు. అటువంటి వారిని క్షమించడం అంటేనే అది చాలా గొప్ప సంగతి. అలాంటి వారిని క్షమించడం అనేది చాలా గొప్ప సంగతి. కానీ మనలో ఆ క్షమాపణ అనేది ఉందా? ఏదైనా మాట ఎదుర్లినా, ఏదైనా మాట వారికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా వారు మనల్ని క్షమించలేరు. కానీ ఆ సంఘ కాపరి ఏం చేశాడు? తన కుమారుని చంపిన కుమారుని దత్తత చేసుకొని పెంచడం అనేది చాలా మరి గొప్ప సంగతి. మరి అటువంటి వాడు నిత్యము కళ్ళ ఎదుట మిగులుతూ ఉంటే, తన కుమారుని చంపిన వాడు నిత్యము తన కళ్ళ ఎదుట మిగులుతూ ఉంటే ఎలా ఉంటుంది? పుండు మీద కారం వేస్తే ఎలా ఉంటుందండి? పుండు మీద కారం వేసినట్లు ఉంటుంది అన్నమాట. కాబట్టి మరి దేవుని బిడ్డగా ఆయన చూపిన ఆ ప్రేమ నరహంతకుని హృదయాన్ని మార్చింది. నరహంతకుని హృదయాన్ని మార్చింది ఆయన ప్రేమ. దేవుని బిడ్డగా ఆయన చూపిన ప్రేమ, సంఘ కాపరి చూపిన ప్రేమ ఆ నరహంతకుని హృదయాన్ని మార్చివేసింది. శత్రువులమై, పాపులమై, భక్తిహీనులమై ఉండగా మన కొరకై చనిపోవటకై ఈ లోకంలోనికి వచ్చిన క్రీస్తు ప్రేమను ఆయనను పంపిన ఆ తండ్రి ప్రేమ మెట్టుకు ఎదుగుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఎదిగే వారిగా ఉండాలి. ఆ ప్రేమ తత్వం అనేది మనలో ఉండాలి. ప్రేమించే హృదయం మనలో ఉండాలి. అది క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే తగ్గింపు అనేది. ఇది ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, పరలోక మహిమను విడిచి దాసుని రూపము దాల్చి పశువుల సాలలో జన్మించినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు, రిక్తుడై పశువుల సాలలో జన్మించాడు. అది తగ్గింపు. మరి తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ విధముగా మరి పరలోకములో తండ్రి సింహాసనంపై ఆసీనుడైన తన కుమారుని ఆనందకరమైన పరలోకాన్ని విడిచి పాపమనే మురికి కూపంలో జీవించడానికి వెళ్ళమంటే, పరలోకములో ఉన్న తన కుమారుని పాపమనే మురికి కూపములో జీవించడానికి వెళ్ళమంటే ఆయన ఏం చేశాడు? తలొగ్గాడు, వచ్చాడు. పాపులమైన మన వద్దకు వచ్చాడు ఆయన. ఈ మురుగు కూపంలోనికి ఆయన వచ్చాడు. ఆయన తను తగ్గించుకొని ఈ లోకంలోనికి రావడం జరిగింది. అదేవిధంగా ఒక మనిషిగా పశువుల సార్లు జన్మిస్తే మానవ గర్వాన్ని బట్టి మనల్ని మనమే అధికంగా హెచ్చించుకుంటాం. ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వస్తే మనం ఏం చేస్తాం? మన గర్వాన్ని బట్టి మనమే హెచ్చించుకుంటాం. మనమే హెచ్చించుకునే వారిగా ఉంటాం. అది దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు అని. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు అని తెలియజేస్తుంది కదా. కాబట్టి ఈ క్రిస్మస్ సమయంలో తగ్గింపు నేర్చుకునే వారిగా ఉందాం. ఏమి నేర్చుకున్నాం? డెకరేషన్లు ఇవేనా? కాసేపు మాత్రమే. నా జీవితాంతం మనం నేర్చుకోవాల్సింది ఇవి. తగ్గింపు నేర్చుకోవాలి. గర్వాన్ని వదిలిపెట్టాలి. తగ్గింపు నేర్చుకోవాలి. కాబట్టి ఈ లోకం మనకున్నదంతా ఆయన ఇచ్చినదే. ఈ లోకంలో మనకున్నదంతా ఆయన ఇచ్చిందే కదా.
ఆయన 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 సృష్టి చేసిన తర్వాత, సృష్టి అంతా చేసిన తర్వాత నన్ను సృష్టించాడు. ఎందుకు? నరుడు అంటే మానవులమైన మనము ఏమి నిరాశ చెందకుండా ఉండాలని అన్నీ సృష్టించిన తర్వాత నరులను సృష్టించాడు. కాబట్టి ఈ లోకంలోని డబ్బును బట్టి కానీ, అంతస్తును బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, కొంతమంది డబ్బును బట్టి అతిశయిస్తారు, వారికి ఉన్న డబ్బును బట్టి. కొంతమంది వారికి ఉన్న అంతస్తులను బట్టి అతిశయిస్తారు. కొంతమంది వారి యొక్క హోదాను బట్టి, అధికారాన్ని బట్టి అతిశయిస్తారు కదా. వారికి హోదాని బట్టి, అధికారాలను బట్టి అతిశయిస్తారు. కాబట్టి ఉద్యోగాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి గర్వించక ఒక పాఠం చూడండి, నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా అని. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఏదున్నదంతా నీవిచ్చినది ఏదయ్యా అనే పాట ఉంది కదా. నాదంటూ ఈ లోకాన ఏది లేదు. ఈ నిమిషంలో దేవుడు పిలిస్తే మనము దేవుని యొద్దకు చేరవలసిన వాళ్ళం. ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం సిద్ధపడి ఉండేవారిగా ఉండాలి. సిద్ధపాటు అనేది మనుషుల్లో ఉండాలి. మనుషుల్లో ఆ సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం 10 మంది కన్యకల గురించి. ఆ సిద్ధపాటు అనేది మనకి క్రిస్మస్ కూడా నేర్పిస్తుంది, ఆ సిద్ధపాటు అనేది. కాబట్టి మనకి ఏమి ఈ లోకంలో లేదు, అంత ప్రభు ఇచ్చిందే. అది క్రిస్మస్లో 3వ విషయం విధేయత చూస్తాం. విధేయత. మరియా యేసేపులకి విధేయత వలన ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. యేసేపు విధేయత కలిగిన వాడే, మరియా విధేయత కలిగినదే. దూత వచ్చి చెప్పింది కనుక వారు లోబడ్డారని కొంతమంది అంటూ ఉంటారు. దూత వచ్చి చెప్పింది కనుక వారు లోబడ్డారు అని. స్వయంగా దేవుడే ప్రత్యక్షమై 2 సార్లు చెప్పినా లోబడలేదు. ఎవరు తెలుసా? సొలొమోను. స్వయంగా 2 సార్లు దేవుడు ప్రత్యక్షమై చెప్పిన సొలొమోను లోబడలేదు దేవునికి. కాబట్టి ఈ విధముగా ఈ దూత చెప్పడం వల్ల లోబడడం కాదు, కానీ వారిలో ఆ విధేయత ఉండటం వల్ల అంత కష్టమైన పాత్ర వహించడానికి దేవుడు వాళ్ళని కోరుకున్నాడు. ముందే ఆయన కోరుకుంటాడు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో అనేది ముందే ఆయన కోరుకుంటాడండి. ఎవరికి ఏ తలాంపు ఇవ్వాలో అనేది ఆయన ముందే డిసైడ్ చేస్తాడు అక్కడ. కాబట్టి ఈ విధంగా దాన్ని మాత్రం ఎవరి తరము కాదు. కన్యకగా గర్భం దాల్చి మనుషుల మధ్య జీవించడం అంటే మనుషులు చేసే విమర్శలు. కన్యకగా గర్భం ధరించడం అంటే సాధారణమైన విషయము కాదు. అనేకమైన విమర్శలు, సూటిపోటి మాటలు, అసలు రాళ్లతో కూడా కొట్టి చంపుతారు. కానీ మరియా అన్నిటికీ ఆమె విధేయత చూపింది. ఏది జరిగినా పర్వాలేదు అనుకుందంతే. కాబట్టి ఈ విధముగా ఇది నిజం కాకపోయినా కేవలం అనుమానంతోనే భార్యలను చంపేసే మనస్తత్వం మగవాళ్ళకైతే మరి కళ్ళెదురుగా కనిపించే సత్యాన్ని విస్మరించి దైవాజ్ఞకు లోబడిన నీతిమంతుడైన యేసేపు యొక్క విధేయత. అప్పటికే యేసేపుకి మరియకు ప్రధానం అనేది చేయబడింది కదా. మరి ప్రదానం చేయబడిందంటే మ్యారేజ్ అయిపోయినట్టే కదా. మరి అప్పటికి మరి ఆమె గర్భం ధరించిందన్న విషయం తెలుస్తున్నప్పుడు అనేక విమర్శలు ఆ యొక్క మరి నజరేతులో వస్తూ ఉంటే అది విని ఎలా తట్టుకోగలడు. కానీ దేవదూత ఏం చేసింది? ఆ యొక్క కళలో కనపడి, ఆ స్వప్నం ముందు కనపడి, ఈ భార్య అయిన మరియను చేర్చుకోవటకు నువ్వు ఏమాత్రము భయపడకు అని పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది అని ముందేగానే యేసేపుకి తెలియజేసింది. అప్పుడు తన భార్యను యేసేపు చేర్చుకున్నాడు. అది విధేయత, యేసేపు యొక్క విధేయత. ఇక్కడేముంది? మరియా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత కష్టమైనా
బాధ్యతకు విధేయత. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన ఎంత మేలు. దేవుని మాటలకు అవిధేయులై జీవితంలో నష్టపోతున్న మనుషులను గురించి దేవుడు ఎంతగా చింతిస్తున్నాడు. అవిధేయులై మనుషులు అవిధేయులై జీవితంలో నష్టపోతున్న మనుషులను గురించి ప్రభువు ఎంతగానో అవిధేయులైన మనుషుల గురించి చింతిస్తున్నాడు. అయితే ఆయనను మాటకు లోబడిన పేతురు ఎంత అద్భుతాన్ని చూశాడు చూడండి. రాత్రంతయు శ్రమపడ్డా ఉన్నాడు. ఎక్కడ? సముద్రము దగ్గర. అసలు ఆ పేతురుకున్న ఆ యొక్క అహంకారం ఏంటంటే, ఆ గల్లే సముద్రంలో ఏ ఏ ఏ ప్రక్కన ఎక్కడ చేపలు ఎక్కువ దొరుకుతాయో అన్నది బాగా తెలుసు పేతురికి. కానీ ఆ రాత్రంతా శ్రమపడినా కూడా ఒక్క చేప కూడా పడలేదు. కానీ ప్రభువు వచ్చి చెప్పినప్పుడు ఈ చోట వలవేయమని చెప్పినప్పుడు, ఈ రాత్రంతా శ్రమపడితే అయినా నీ మాట చొప్పున వలవేతనని చెప్పాడు పేతురు. ఆయన మాటకు లోబడిన పేతురు ఎంత అద్భుతాన్ని చూశాడు. 2 వలలు పిగిలిపోయినంతగా చేపలు పడ్డాయి. అది విధేయత వలన. ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? విధేయత. ఆయన మాటలకు విధేయత చూపాలి. వాక్యం మనం నేర్పిస్తుంది. వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి విధేయత అనేది. అదే క్రిస్మస్లో 4వ విషయము గొల్లల యొక్క విధేయత. ఏంటంటే గొల్లల యొక్క విధేయత, విశ్వాసం. గొల్లలను వెరిగొల్లోడ అని అంటాం పొరపాటు కదా. గొల్లను వెరిగొల్లలు అంటారు. కానీ ఇదిగా అంటే వారిలో అమాయకత్వం కొద్దిగా ఉంటుంది. అమాయకత్వము, నిష్కపటము. వాళ్ళు దూత మాటల్ని అక్షరాలు నమ్మేటట్లు చేసింది. ఇక్కడ చూసినట్లయితే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, జ్ఞానులను సిగ్గుపరచక దేవుడు లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచక దేవుడు లోకములో ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ప్రభువు జన్మను తెలియపరచక దేవుడు గొర్రెల కాపర్లను ఏర్పరచుకున్నాడు. గొర్రెల కాపర్లను ఏర్పరచుకున్నాడు. వారు గొర్రెలను కాచుకుంటుండగా వర్తమానం పంపబడింది. గబ్రియల్ దేవదూత ద్వారా వర్తమానం పంపబడింది. గొర్రెల కాపర్లు సోమరులు, నిద్రపోతలేమి కాదు. వారి నిద్రను పారద్రోలి మందను కాపాడుతున్న కావలి వారు. మందను కాపాడుతున్న కావలి వారు. సోమరులను దేవుడు దీవించాడు. పనిలో నిమగ్నులైన సీయోను, అంద్రేయ, యాకోబు, యోహాను వల్ల కడుగుతుండగా పిలువబడ్డారు వీళ్ళు. అలాగే మత్తయి చిన్న బిడ్డల నిష్కల్మష్యులు కనుక ఏమి చెప్పినా నమ్ముతారు. అటువంటి స్వభావం కలిగిన ఈ గొల్లలు దూత చెప్పిన వర్తమానాన్ని నమ్మారు. కాబట్టి గొల్లలు త్వరగా వెళ్ళి ఇంకొక విషయం మనం చూడాలి. జకర్యా యాజకుడై ఇండు కూడా ప్రత్యక్షంగా దూత స్వప్నము ప్రత్యక్షంగా కనబడి, నీకు నీ భార్య గర్భం ధరిస్తుంది, బిడ్డను కంటుందని చెప్పినా కూడా, యోహానని పేరు పెడతామని చెప్పినా కూడా నమ్మలేదు. యాజకుడైన జకర్యా కూడా. మరి స్వప్నంలో ప్రత్యక్షమై దూత చెప్పినప్పుడు ఏసేపు ఆ యొక్క దూత మాటకు, ఆ దూత మాట అంటే ఎవరి మాట? దేవుని మాటే. దూత చెప్పిన మాటకు ఈ విధేయత చూపాడు అక్కడ. ఇది అర్థం చేసుకోవాలి మనం. కనుక ఇక్కడ గొల్లలకి ప్రత్యక్షమైనప్పుడు గొల్లలు త్వరగా వెళ్ళారు అని రాయబడింది. త్వరగా వెళ్ళారని అంటే వారు ఏమాత్రం ఆలస్యం చేయలేదు, త్వరగా వెళ్ళారు. అంటే తర్వాత వెళ్దాంలే అనుకోలేదు వారు త్వరగా వెంటనే వెళ్ళి మరి ఆ యొక్క దూతలు స్వయంగా వచ్చి చెప్పారంటే ఆ రక్షకుడు ఎంత గొప్పవాడని వెంటనే వెళ్ళారు. అబ్రహాం జీవితంలో కూడా త్వరగా అనే మాట అనేక సార్లు కనపడుతుంది మనకు. అబ్రహాం జీవితంలో త్వరగా అనే మాట అనేక సార్లు కనపడుతుంది. పరిగెత్తి అని కూడా చదువుతున్నాం. జక్కయ్య కూడా
త్వరగా దిగి ఆయన సంతోషంతో తీర్చుకుని వ్రాయబడింది. త్వరగా ఏమాత్రం దిక్కయ్యా దిగనగానే త్వరగా దిగాడు, ఆలస్యం చేయలా. మరి సువార్త వింటున్న మనం సువార్త వింటున్న మీరు మరి రక్షణ విషయంలో ఈ త్వరపాటు అనేది ఉందా, సిద్ధపాటు అనేది ఉందా రక్షణ విషయంలో? కాబట్టి సంవత్సరాల తరబడి వాక్యం వింటూ కూడా రక్షణ లేకుండా చర్చికి వెళ్ళడంలోనే తృప్తి పడిపోతున్నారా మీరు? ఎవరైనా సరే సంవత్సరాల తరబడి మనము చర్చికి వెళ్తున్నాం, మనలో ఏం లేదు, రక్షణ లేకుండానే వెళ్ళిపోతున్నాం. వాక్యం వింటున్నాం, వస్తున్నాం. మరి రెండవ వారం వెళ్ళి నెక్స్ట్ ముందు వారం చెప్పిన వాక్యం ఏంటంటే మనకు గుర్తుండదు. ఇవన్నీ రక్షణ లేకుండా చర్చికి వెళ్ళడం తృప్తి పడిపోతున్నారు మీరు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. కాబట్టి రక్షణ లేకుండా నూతన సంవత్సరంలో ప్రవేశించవద్దు దయచేసి. ఈ రక్షణ లేకుండా మీరు నూతన సంవత్సరంలో మీరు ప్రవేశించే వారిగా ఉండొద్దు. నీవు రక్షణ పొందిన దానవైతే ఈ గొల్లలు కన్నవాడిని విన్నవాడిని ఏం చేశారు? అక్కడ చూసినవన్నీ ప్రచురం చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటి సువార్తికులు ఎవరంటే గొల్లలే. మొట్టమొదట దేవుని వాక్యాన్ని ప్రకటించింది ఎవరంటే గొల్లలే ప్రియులారా. కనుక కన్నవాటిని విన్నవాటిని ప్రచురం చేసిన రీతిగా సువార్త భారాన్ని పంచుకున్నారు. ఆత్మల రక్షణ కొరకు మరి నీ వంతు భారాన్ని భరించి దేవుని రాజ్యం కట్టాలి. మీరు దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలి. మనము ఆత్మల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించేవారిగా ఉండాలి. అనేకమైన ఆత్మలను మనం రక్షించేవారిగా ఉండాలి. రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగే మాట ఇదే, నా కొరకు ఏం చేస్తావు? ఏం చేస్తావు? దేవుడికి మనకి ఇచ్చిన సమయం వృధా తీస్తున్నాము మనం. చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. జ్ఞానులు మనల్ని సవాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? నక్షత్రాన్ని చూసి వారు యూదులు రాదును వెతుక్కుంటూ బయలుదేరారు. ఎక్కడికో తెలియదు కానీ ఎంతకాలం పడుతుందో తెలీదు. నక్షత్రం కనపడింది, ఎక్కడో మహానుభావుడు పుట్టాడు అనుకున్నారు, బయలుదేరారు. ఎక్కడికో తెలియదు, ఈ దారి తిన్ను లేకుండా బయలుదేరారు. నక్షత్రం ఇటు నడిపిస్తాడు నడిచి అర్థ కష్టాలు పడి ప్రభుని వెతుక్కుంటూ చివరకు ఆయన కనుగొని వారు ఏం చేశారు? పూజించారు. మరి ఈ దినాల్లో నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడే దిగి వచ్చి తలుపు దగ్గర నిలబడుతూ ఉంటే కనీసం తలుపు తీసి ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించిన క్రైస్తవులను చూసి ఆయన దుఃఖపడుతున్నాడు. మనకు తలుపు వద్ద నిలబడి ఆయన తడుతున్నాడు. ఆయన తలుపు తీసుకుని రాడు, నువ్వు తీస్తేనే లోపలికి వస్తాడు. నీతో భోజనం చేస్తాను అంటే ఏంటి అర్థం? సహవాసం చేస్తానని అర్థం. ఎంత తలుపు తడుతున్నా తీన వారిని చూసి ఆయన ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇలాంటి క్రైస్తవులను చూసి ఆయన దుఃఖపడుతున్నాడు. విమర్శ దినమునందు నినివే పట్టణపు వారు దక్షిణపు దేశపు రాణితో పాటు ఈ జ్ఞానులు కూడా నేరస్థాపన చేస్తారేమో. నేడే హృదయ ద్వారమును తెరచి ప్రభువును చేర్చుకుంటకు ముందుకు రండి. ప్రభువుని చేర్చుకునే వారిగా ఉండండి. ఇది చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పి ఆ నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుటకు ప్రభు సహాయం చేయనుగాక. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గము కలిగి జీవించే వారిగా ఉండాలి. మనం ఇక్కడ నుండి ఏమి తీసుకెళ్ళాం, ఏమి తీసుకురా ఏవో అంటాడు కదా, నీకు దిగంబరిగా వచ్చాను దిగంబరిగా పోతానని. ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళాం. నీతి కావాలి దేవునికి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు అనేకులను మనం ఏం చేయాలి? దేవుని వైపు త్రెప్పాలి. ఇద్దరు ముగ్గురు కలిసారంటే ముసలమ్మ ముచ్చట్లే. అవన్నీ ఎందుకు?
కానీ అవి మాత్రం వదిలిపెట్టరు. కనుక నీతి మార్గం అంతరించి నడుచుకున్నట్లు అనేకులను త్రెప్పి ఆ నక్షత్రం వల్ల నిరంతరం మనం ప్రకాశించేవారుగా ఉండాలి. నిరంతరం మనము ప్రకాశించటకు ప్రభువు మనకి సహాయం చేయనుగాక. ఆ విధంగా జీవించాలని క్రిస్మస్ మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా జీవించాలని, నీతి మార్గం అనుసరించి జీవించండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే అందుకొరకు. కాబట్టి ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా ప్రభా. తండ్రి దొరకనైన ప్రభా, నీ వాక్యం దొరకండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, మరి క్రిస్మస్ తండ్రి నీ దినం గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి మీరు ఎందుకు వచ్చారో అన్న విషయం మేము ధ్యానించుకుని ఉన్నాం నేను తండ్రి ప్రభా. నీ దినంలో తండ్రి జరిగిన అంశాల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. అనేక మంది విని ఉంటారేమో తండ్రి, విన్నారేమో. మరి విన్నవారు తండ్రి మరి వారి యొక్క హృదయాలను మార్చుకుని వారి హృదయంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకునే వారిగా ఉంటుకుని కృప దయచేయండి నాయన ప్రభా. వాళ్ళ మారు మనసు అయితే కలుగజేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిలో మారు మనసు కలుగజేయండి నాయన తండ్రి. ఈ విధంగా జీవించాలని మరి మీరు కోరుకుంటున్నారు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యాన్ని సహవాసము సకల దీవులు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడి నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.